साबिक वजीर बोरुक असेंबली सनतनगर टी श्रीनिवास यादव ने कहा कि हमें ऐसे त्यौहार मनाने चाहिए जो हमारी सकाफत और रवायत को जाहिर करते हैं। संक्रांति त्यौहार के मौके पर निकलस रोड पर वाक़ पीपल्स प्लाजा पतंग उड़ाने से गूंज उठा। इस दौरान श्रीनिवास यादव ने बच्चों में पतंगे तकसीम किए और संक्रांति की मुबारकबाद दी। इस मौके पर उन्होंने कहा कि हमारे मुल्क में जितने त्यौहार हैं किसी और मुल्क में नहीं है। उन्होंने कहा कि ये त्यौहार हमारी सकाफत को मजीद परवान चढ़ाएंगे। उन्होंने कहा कि संक्रांति का त्यौहार हर घर के सामने मुख्तलिफ किस्म के पकवानों और रंग बिरंगे नखूश के साथ शानदार तरीके से मनाया जाता है। उन्होंने कहा कि छोटे और बड़े का इम्तियाज किए बगैर पतंगे उड़ाकर संक्रांति त्यौहार का जश्न मनाना एक रिवाज है। उन्होंने हर वालिदैन से अपील की है कि वो अपने बच्चों को त्योहारों की खुसूसियात से आगाह करें। इस मौके पर बीआरएस कायदीन ए श्रीनिवास गौड़, श्रीहरि, शैलेंद्र, नागुलू, बाबूराव, आनंद, पाटिल, अरुण भट्ट, महेंद्र, आरिफ, सत्यनारायण और दीगर मौजूद थे। మరి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి వంటకాలు నాన్ వెజిటేరియన్ కానివ్వండి లేకపోతే కోడి కూర ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రతి ఇంట్లో నాటుకోళ్లు కోసేటువంటి సాంప్రదాయాలు కూడా మన ప్రజలకు ఉండేటువంటిది కాబట్టి నేను మీడియా మిత్రులకు మీడియా మేనేజ్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। అందరూ సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకోవాలి। ప్రజలందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి। డెఫినెట్గా ఈ పండుగలు అనేది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందిస్తుంటాయి। యావత్ దేశంలో మనకున్నటువంటి పండుగలు ఎవరికి ఉండవు। సంక్రాంతి ఉంటుంది, ఆ తర్వాత శివరాత్రి రావడం జరుగుతుంది, ఆ తర్వాత భోగి మన ఉగాది రావడం జరుగుతుంది, దసరా, దీపావళి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పండుగలు మనకు ఉన్నాయి। ఈ పండుగలు మరి తల్లిదండ్రులు కూడా పిల్లలకు మన పండుగల గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది। మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను। తప్పకుండా ఈ పండుగల్ని మనం ఘనంగా నిర్వహించుకోవాలి। తప్పకుండా మన సాంప్రదాయాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని మరి ప్రజలు ఉన్నటువంటి ప్రజల సందర్భంలో ఉన్నటువంటి మన యొక్క పిల్లల్ని కూడా సంతోషంగా ఈ పండుగలో నిమగ్నం కావడానికి మనం అందరము కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। మళ్ళొకసారి అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాను। ఓకే।